డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి బిఎన్వైఎస్ కోర్సుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఫీజులు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు బిఎన్వైఎస్ అంటే ఏంటి? మనం రీసెంట్గా అయితే మొత్తం అలోపతి ట్రీట్మెంటే చూస్తున్నాం. ఎక్కడో రేర్గా న్యాచురోపతి అంటున్నారు, యోగిక్ సైన్సెస్ అంటున్నారు, లేదు అంటే హోమియోపతి అంటున్నారు, అలోపతి, ఆయుర్, ఇలా రకరకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఎక్కువ అలోపతియే ప్రాచుర్యం పొందింది. ఇంగ్లీష్ మెడిసిన్కే ఎక్కువ మనం ప్రయారిటీ ఇస్తున్నాం. ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కానీ మనం అలోపతినే యూజ్ చేస్తున్నాం. కానీ ఇంకా కూడా ఆయుర్ గురించి, లేదంటే న్యాచురోపతి, యోగిక్ సైన్సెస్, హోమియోపతి, వీటిపైన కూడా రీసెర్చ్ చేస్తున్న విద్యార్థులు ఉన్నారు. అవి కూడా సెలెక్ట్ చేసుకుంటున్న విద్యార్థులు ఉన్నారు. బట్ అవి ఆఫర్ చేస్తున్న కాలేజెస్ అయితే మాత్రం చాలా రేర్గా ఉంటున్నాయి. ఆప్ట్ చేసుకోకపోతే కాలేజెస్ రన్ చేసుకుని వాళ్ళు లాస్లో ఉండడానికి ఇష్టపడరు. కాబట్టి చాలా మోస్ట్లీ అన్ని కాలేజెస్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. సో ఆఫర్ చేస్తున్న కాలేజెస్ ఏంటో చూద్దాం, ఇంటేక్ ఎంతో చూద్దాం, అసలు కోర్సు గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. మనకి ఆఫర్ చేస్తున్న కోర్స్ ఏంటంటే బిఎన్వైఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్. మన ఇండియానే యోగాకి ఎంత ప్రాచుర్యం పొందిన దేశం మీ అందరికీ తెలుసు. అలాంటి యోగిక్ సైన్సెస్లో చేస్తున్న స్టూడెంట్స్ ఎంతమంది డిగ్రీస్ చేయట్లేదు, బట్ యోగా కోర్సెస్ అనేవి బయట నేర్చుకుంటున్నారు. అంటే ఒక ప్రొఫెషనల్ డిగ్రీ అయిపోయిన తర్వాత యోగా టీచర్స్గా చేస్తున్న హీరోయిన్స్ కానీ, లేదు అంటే సెలబ్రిటీస్ కానీ ఎంతోమంది ఉన్నారు, మీ అందరికీ తెలుసు. కానీ డిగ్రీస్ అయితే మాత్రం ఎవరు ఆప్ట్ చేసుకోవట్లేదు. సో నా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఆఫర్ చేస్తున్న డిగ్రీ కోర్స్ ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్. ఓకేనా? ఇది మొత్తం నేను మాట్లాడబోతుంది కాంపిటేటివ్ అథారిటీ కోటా, వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చింది అదే. కాబట్టి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి రిలీజ్ చేస్తే అది మళ్ళీ మాట్లాడుకుందాము. ఓకేనా? ఎన్ని సీట్స్ ఉన్నాయి ఈ అకాడమిక్ ఇయర్ అంటే 2025-26కి సంబంధించి చూద్దాం. అందుకంటే ముందు ఆన్లైన్ అప్లికేషన్కి, అలాగే అప్లోడింగ్ స్కాన్ డాక్యుమెంట్స్కి వాళ్ళు డేట్స్ అయితే ఇచ్చారు, అవి మాట్లాడుకుందాం. ఓకేనా? డేట్ ఆఫ్ మనకి యాక్చువల్గా నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిందండి. బట్ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం 28 ఆగస్ట్ 11 గంటల నుంచి సెప్టెంబర్ 5 3 గంటల వరకు మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఎవరైనా ఇలాంటి కోర్సెస్లో చాలామంది తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకా ఫర్దర్ డేట్స్ అనేవి మనకి ఇంకా రిలీజ్ కాలేదు. సో మనం అఫీషియల్ వెబ్సైట్లో తరువుగా చెక్ చేసుకుంటూ ఉంటే మనకి డేట్స్ అనేవి తెలుస్తాయి. ఎలాంటి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చినా కూడా నేను మీకు మళ్ళీ చెప్తాను. మనకి యాక్చువల్గా ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చినా కూడా టెంటేటివ్ డేట్స్ ఇస్తుంటారు. అంటే పరిస్థితులు బట్టి, రిక్వెస్ట్లను బట్టి చాలామంది పేరెంట్స్, పిల్లలు ఏం చేస్తారంటే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి డేట్స్ అటు ఇటుగా మారుస్తారు. సో ఇవన్నీ కూడా టెంటేటివ్ డేట్స్, ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ అప్డేట్ చేస్తాను. రైట్, ఇక బిఎన్వైఎస్ కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో మాట్లాడుకుందాం. మీకు కంపల్సరీ 17 సంవత్సరాలు అయితే నిండి ఉండాలండి 31 డిసెంబర్ 2025 నాటికి. అండ్ మీరు ఎవరికైతే 17 సంవత్సరాలు నిండవో ఆ డేట్కి వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు. మస్ట్ అండ్ షుడ్గా అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు చెక్ చేస్తారన్నమాట, 17 సంవత్సరాలు ఉన్నాయా లేదా అని. ఒకటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో కానీ వాళ్ళు చెక్ చేస్తారు. రైట్, ఇక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలో చూద్దాం. 10+2 అయితే చేయాలి, లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అయినా ఓకే. మీ ఏవే బోర్డ్స్ నుంచి యాక్సెప్ట్ చేస్తున్నారు చూడండి. ఐసిఎస్ఈ, ఎస్ఎస్సిఈ, హెచ్ఎస్సిఈ, ఎన్ఐఓఎస్, ఏపీఓఎస్ఎస్, అలాగే ఏఐఎస్ఎస్సిఈ, సిబిఎస్ఈ. సో ఈ బోర్డ్స్ నుంచి మీరు ఇంటర్మీడియట్ చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ దెన్ ఏం సబ్జెక్ట్స్లో ఉండాలి ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అయి ఉండాలండి. ఓసీ క్యాండిడేట్స్కి 50%, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకైతే 40% వచ్చినా సరిపోతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఎవరైనా ఉంటే ఓసీ కేటగిరీలో వాళ్ళకి 45% మార్క్స్ వచ్చినా ఓకే. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఉంటే కనుక వాళ్ళు అప్లికేషన్ ఎప్పుడైతే పెట్టుకుంటారో అప్పుడే వాళ్ళ డిజబిలిటీని వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? మనకి బిఎన్వైఎస్ కోర్సుకి సంబంధించి ఆఫర్ చేస్తున్న కాలేజెస్ ఏంటి? ప్రైవేట్, అన్ఎయిడెడ్, నాన్ మైనారిటీ, న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ కాలేజెస్. మనం ఇవంతా కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ప్రాస్పెక్ట్స్ మాత్రం మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది బిఫోర్ అప్లికేషన్ పెట్టడానికి ముందు. ఓకేనా? అసలు ఆఫర్ చేస్తున్న కాలేజెస్ ఏంటో చూద్దాం, సీట్స్ కూడా చూద్దాం. కేర్ యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజ్ బాపట్ల 50 సీట్ల ఇంటేక్తో ఉందండి. అలాగే పతాంజలి మహర్షి న్యాచురోపతి అండ్ యోగా మెడికల్ కాలేజ్
గుంటకల్. సో ఇక్కడ కూడా 50 సీట్ల ఇంటెక్తో ఉంది. మనకి ఫీజులు చూద్దాం. ఓసీబీసీ కేటగిరీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ఎంత అండి? 2,950 రూపాయలు. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 2,360 రూపాయల ఫీజు అయితే అప్లికేషన్కి ఖర్చు అవుతుంది. ఓకే, మీరు అప్లికేషన్కి పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ ఫీజు అనేది ఏ పరిస్థితుల్లో కూడా వెనక్కి రావు. ఓకేనా రైట్. ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మీరు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్, ఏ పరిస్థితుల్లో కూడా వెనక్కి రాదు. ఓకేనా, ప్రాస్పెక్ట్స్ రెగ్యులేషన్స్ కంపల్సరీ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి, నాన్ లోకల్, లోకల్, లేదు అంటే వాళ్ళు ఇంకా రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు కాబట్టి కొంత అవగాహన కోసం అయితే చదవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఇక మీరు క్రోమ్, గూగుల్ ఏదైనా యూజ్ చేసినప్పుడు మీకు రాకపోతే, ఎందుకంటే వీళ్ళు చాలా పర్టికులర్గా చెప్పారు, విజిట్ వెబ్సైట్ త్రో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 వెర్షన్. సో అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 వెర్షన్ ద్వారా చేయండి అంటూ చెప్పారు. రైట్. ఇక రిజిస్ట్రేషన్ నెంబరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితోని షేర్ చేయకండి. ఓకేనా రైట్. ఇక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చెక్ చేద్దాం. మీరు ఇక్కడ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లోనే పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఫోటో మాత్రం అండ్ సిగ్నేచర్ మాత్రం జేపీజీ లేదు అంటే జేపెగ్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, మీరు సైజెస్ చూసుకోవచ్చు. అన్నీ కూడా 500 KB అడిగారు. ఫోటో సైజ్ మాత్రం 100 KB. ఓకే, ఇక డాక్యుమెంట్స్ చెక్ చేద్దాం. బర్త్ సర్టిఫికేట్ పెట్టాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అంటే మనం హైయెస్ట్ ఏంటి ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ పెట్టాలి, లేదంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ పాస్ అయితే అది పెట్టాలి. స్టడీ సర్టిఫికేట్ అండి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ టీసీ. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి, మైనారిటీ సర్టిఫికేట్. అలాగే నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అంటే వైట్ రేషన్ కార్డ్. పీడబ్ల్యూ సర్టిఫికేట్ పెట్టాలి ఎవరైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఉంటే. రెసిడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్ ఎయిదర్ ఆర్ పేరెంట్ ఇష్యూడ్ బై ది ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్. సో మనం లోకల్ నాన్ లోకల్ ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఎవరైతే పేరెంట్స్ 10 years ఏపీలో ఉంటారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే విద్యార్థిది పెట్టినా ఓకే. ఓకేనా, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్. ఇప్పుడు నాన్ లోకల్ స్టేటస్ కనుక ఉందనుకోండి, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆధార్ కార్డ్ పెట్టాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టాలి. క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ నేమ్ అండ్ డేట్. యాక్చువల్గా ఫోటో ఎలా తీసుకోవాలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవి కూడా మాట్లాడుకుందాం. అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, సిగ్నేచర్ కూడా చేసి మనం ఆ స్కానర్డ్ కాపీ అప్లోడ్ చేస్తాం కదా, ఇవన్నీ స్కానర్డ్ కాపీసే మీరు అప్లోడ్ చేయాలి. ఓకేనా, సో ఫోటోగ్రాఫ్ ఎలా తీసుకోవాలో కూడా చాలా స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఎందుకంటే అక్కడ మనం ఫోటో తీసుకున్న తర్వాత రిజెక్ట్ అవ్వకుండా టాలీ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు రీసెంట్ ఫోటోగ్రఫీ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, అంటే 6 months లోపుది. క్యాజువల్ డ్రెస్లోనే తీసుకోవాలని అడుగుతున్నారు. సో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకుని ఎలా తీసుకోవాలో కూడా పెట్టుకోండి దగ్గర. మీరు కెమెరానే ఫేస్ చేస్తున్నట్టు మీ ఐస్ కూడా ఉండాలి, ఇలా పక్క చూపులు అవి చూడకుండా ఫోటో తీసుకోండి. ఓకేనా, న్యాచురల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అంటే నవ్వుతూ ఫోటో తీసుకోవాలని అర్థం. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ మస్ట్ బి సాలిడ్ కలర్ ఉండేలా చూసుకోండి, మోస్ట్లీ వైట్ కలర్ పెట్టుకోండి. ఓకేనా, మొత్తం ఫుల్ ఫేస్ అనేది విజిబుల్గా ఉండేలా పెట్టుకోండి. ఓకేనా రైట్. ఇక ఫోటో వచ్చేసి 100 KB సైజులో అయితే స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, జేపీజీ ఫార్మెట్లో. ఓకే రైట్. ఇక ఫోటో చూడండి, మీ పేరు, డేట్, అలాగే వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి ఫోటో. రైట్. ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మాట్లాడుకుందామండి. సీట్ వైజ్ మ్యాట్రిక్స్ అనేది మనకి వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు. ఎవరైనా థరుగా చెక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఓకే, లేదు అంటే సీట్ మ్యాట్రిక్ రిలీజ్ చేసిన తర్వాత కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను. మనకి కౌన్సిలింగ్ డేట్ కంటే ముందే సీట్ మ్యాట్రిక్స్ అనేది పెడతారు. అంటే ఏ కాలేజీలో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి, మనకి కేటగిరీస్ ఉంటాయి, లోకల్, నాన్ లోకల్. సో ఆ కేటగిరీస్తో సహా అన్నీ కూడా వాళ్ళు సీట్ మ్యాట్రిక్స్ అనేది పెడతారు. సో అది కూడా మాట్లాడుకుందాం తర్వాత. మీరు అప్లికేషన్ పెట్టడానికంటే ముందే ప్రాస్పెక్ట్స్ని డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. ఈ లింక్ కనుక క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ ఓపెన్ అవుతుంది, ప్రాస్పెక్ట్స్ చదువుకోవచ్చు. ఓకేనా, మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో అవన్నీ కూడా యూనివర్సిటీ వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తారు, అన్నీ కూడా చెక్ చేస్తారు. ఓకేనా, మనం ఆన్లైన్లో పెట్టిన అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి, ఎప్పుడో చెక్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు అప్లికేషన్ అనేది ఇన్కంప్లీట్ డీటెయిల్స్తో పెట్టినా, లేదు అంటే ఫోటో అండ్ సైన్ అనేది పెట్టకపోయినా, సరిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా అలా లేకపోయినా, లేదు అంటే అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఆర్ ఇన్విజిబుల్, కనిపించకపోయినా సరిగా, లేదు అంటే ప్రాపర్గా అప్లోడ్ కాకపోయినా, ఇంకా ఏంటంటే నాట్ ప్రాపర్లీ స్కానెడ్ డ్యూ టు విచ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా కెనాట్ బి డిటర్మైన్డ్.
మనం ఏవైతే సర్టిఫికెట్స్ పెడతామో అవన్నీ కూడా ప్రాపర్గా స్కాన్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్లై చేసినప్పుడు ఈ నోటిఫికేషన్ అనే కాదు, ఈ అప్లికేషన్ అనే కాదు, ఏ అప్లికేషన్కి మీరు అప్లై చేసినా కూడా అప్లికేషన్ అనేది జాగ్రత్తగా పెట్టాలి. వాళ్ళు ఏవైతే రెగ్యులేషన్స్ ఇచ్చారో దానికి అనుగుణంగా మనం పెట్టాలి. లేదంటే ఎందుకు క్యాన్సిల్ అయిపోయిందో కూడా మనకు రీజన్ తెలియకపోవచ్చు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు ప్రాసెస్ చేసుకునే హడావుడిలో ఉంటారు, మనము అయ్యో ఎందుకు క్యాన్సిల్ అయిపోయిందన్న హడావుడిలో ఉంటాం. సో మనకు ఆన్సర్స్ కూడా దొరకవు కొన్ని సందర్భాల్లో. ఇంకా మీకు ఇండివిజువల్గా ఎలాంటి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వరండి, ఇదే అందరికి ఇచ్చే నోటిఫికేషన్స్. ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఉంటే కనుక వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడే PWD అని వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వెరిఫికేషన్స్ కోసం ప్రత్యేకమైన డేటు ప్లేసు వాళ్ళు చెప్తారు కాబట్టి. ఓకేనా? మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెడుతున్నప్పుడే కంపల్సరీగా రిజిస్టర్ అవుతాం కదా, అప్పుడే మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏవైతే అడిగారో అవన్నీ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇంకా మనం ప్రింట్అవుట్ అనేది కాలేజ్లో మనకి సీట్ అలొకేట్ చేసేసిన తర్వాత కాలేజ్కి వెళ్తాం కదా, ఫిజికల్గా మనం వెరిఫికేషన్ చేయించుకునే టైంలో ఒక సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ప్రిన్సిపల్కి ఇవ్వాలి ఆ కాపీ. ఓకే? యూనివర్సిటీకి మాత్రం ఎలాంటి కాపీస్ ప్రింట్అవుట్స్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మీరు అప్లికేషన్ పెట్టేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి, అది మనం కాలేజ్లో ప్రిన్సిపల్కి సబ్మిట్ చేయాలి. ఓకే? ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా పొరపాటు జరిగి ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళు మెరిట్ ఇచ్చేసారనుకోండి, ఒక మెరిట్ సీట్ అనేది ఇచ్చినా అది ఆటోమేటిక్గా వాళ్ళు క్యాన్సిల్ చేసేసుకుంటారు. ఓకే? ఎలాంటి రైట్స్ మనకు లేవు. ఓకే? ఇఫ్ ఇన్ కేస్ మన డాక్యుమెంట్స్లో ఏదైనా తప్పులున్నా, లేదు మనకి అలాగే అథారిటీ బాడీకి ఏదైనా డిస్క్రిపెన్సీ వచ్చినా కూడా మనది పై చేయి కాదు, వాళ్ళదే పై చేయి. ఓకేనా? వాళ్ళు ఏం చెప్తే అదే నగ్గుతుంది. టైం టు టైం యూనివర్సిటీ కానీ అథారిటీ బాడీ కానీ ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ పాస్ చేసినా అవే రూల్స్ అనేవి ఫాలో చేయబడతాయి. సో అవి మనం తరువుగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? రైట్. ఇక వెబ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి మనకి యూనివర్సిటీ వెబ్సైట్లో అయితే మనకి అప్లోడ్ చేస్తారు. ఆ డేట్స్ కూడా మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇదండి డీటెయిల్డ్గా నోటిఫికేషన్. మీకు కనుక ఎలాంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా ఈ నెంబర్స్కి, టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్న ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరికైనా కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. సో ఇది బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ కోర్సుకి సంబంధించిన బ్రీఫ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నా, లేదు అసలు ఏంటి కోర్స్ అని తెలుసుకోవాలి అనుకుంటున్న విద్యార్థులు ఉన్నా కూడా మీరు షేర్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.